మనం ఇప్పుడు గుడివాడ పులవర్తి జ్యోతి గారి ఇంట్లో గార్డెన్ మీటర్ జరుగుతుందండి. దానికైతే మనం అటెండ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మీట్లో విషయాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఇది వారి గార్డెన్. ఇది ఇస్తారా? చేస్తాను కానీ ఇప్పుడు పిల్లల గురించి అటు ఇటు తిరగటంలో 6 నెలలు పట్టించుకోలేదు. ఈ మామిడి చెట్లు 2 ఉన్నాయి, కమలాలు పండించాము. కమలాలు 5 ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో చెట్టుకి. మా పిల్లలు వస్తారు 2-3 రోజుల్లో, వాళ్ళ కోసం వచ్చాము. నాగపూర్ నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు. మీరండి? దేవి అండి. నేను ఈ మధ్య 1 year అయింది మేడం మొదలుపెట్టి. అయితే పాదులు పెట్టే మేడం, దండ, చిక్కుడు, బీర అవన్నీ పెట్టాను. మామిడి చెట్టు ఇవన్నీ ఉన్నాయి. గోరింటాకు కొన్ని మొక్కలు ఉన్నాయి మేడం. అంటే ఇంకా కొంచెం డెవలప్ చేసి పండిస్తున్నారా? ఇంకా అంటే ఈ మధ్య వెళ్ళాము ఇంట్లో దిగాం, ఇంకా కొంచెం డెవలప్ చేయాలి. మీరండి? శ్రీలక్ష్మి దొండపాద ఉంది, కొంచెం ఇప్పుడే పెడుతున్నాం. గ్రౌండ్ అండి, టెర్రస్ అండి? కింద గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఉందా? గ్రౌండ్ గార్డెన్. నమస్తే అండి, అడ్మిన్స్కి గార్డెనర్స్కి అందరికీ నమస్తే. నేను కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు, పళ్ళు మొక్కలు అన్నీ పండిస్తున్నాను మేడం. పేరు చెప్పలేదు. మల్లేశ్వరి అండి, భూషణగుళ్ళ, గుడివాడ దగ్గర భూషణగుళ్ళ అండి. నమస్తే అండి, నా పేరు రమణ. ఇక్కడే బస్ స్టాండ్ దగ్గరే మా ఇల్లు. నేను కూరగాయలు, ఆకుకూరలు. నమస్తేనండి అందరికీ. నా పేరు కృష్ణకుమార్ అండి. నిన్నే జాయిన్ అయ్యాను మిషన్గాను. నేను టీచర్ని. జ్యోతి గారు 2 years నుంచి తెలుసు నాకు. నాకు కావాల్సిన కూరగాయలన్నీ పండించుకుంటానండి. బయట ఏమీ తీసుకోము, అన్ని కూరగాయలు పండిస్తాను, ఆకుకూరలు పండిస్తాను. మెయిన్ అదేనండి, వెజిటబుల్స్ కోసమే నేను గార్డెన్ పెట్టుకున్నాను. అవే పండిస్తాను, అన్నీ మేము అవే తింటాం. ఓకేనండి, అంతేనా? అన్ని మొత్తం అన్ని కూరగాయలు పండుతాయండి. ఓకే. మీరమ్మా? గోపిక బాగా మాట్లాడుతుంది అని చెప్పి. నమస్తే అండి. నేను గార్డెన్ అయితే ఎక్కువ ఇయర్స్ అయితే కాదు, 1.5 year అవుతుంది. నేను ఫస్ట్ వెజిటేబుల్తోనే స్టార్ట్ చేశాను. నిజంగా ఈ గార్డెన్ గ్రూపుల్లో జాయిన్ అయిన తర్వాత మన ఆరోగ్యాలని మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మనల్ని చూసి ఇంకెంతమంది మన పర్యావరణాన్ని కూడా కాపాడే అంత టాలెంట్ ఇస్తున్నారు ఈ గ్రూపులని నాకు అర్థమైందనమాట. గ్రూపుల్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం పెంచుతుంటే పక్కన వాళ్ళు చూసి అయ్యే వాళ్ళే పెంచుతున్నారు, మనం కూడా పెంచాలనే ఒక అవగాహనకు వచ్చి మన చుట్టుపక్కల పర్యావరణాన్ని మనమే కాపాడుకునే అంత ఇది మన గార్డెన్ గ్రూపులకి ఉంది. మెయిన్ ఏంటంటే బయట వెజిటేబుల్స్ అన్నీ కూడా పురుగు మందులు ఎక్కువ కొట్టేసి మన ఆరోగ్యాలను మనమే ఈ మధ్య క్యాన్సర్ రోగాలని, గర్భసంచి రోగాలని, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అవి లేకుండా మన ఇంట్లో మనకు సరిపడా ప్లేసు లేదు మనకి అనుకోకూడదు. మనసుంటే ఎక్కడైనా ప్లేస్ దొరుకుద్ది. ప్రతి మొక్కని ఏ మూలను పెట్టైనా మనసు పెడితే బతికించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వెజిటేబుల్స్ని పెంచవచ్చు, ఫ్రూట్స్ని పెంచవచ్చు, మనకి మంచి కాలుష్యాన్ని ఇచ్చే మొక్కల్ని కూడా పెంచవచ్చు. నేనైతే మంచి వ్యర్థ కాలుష్యాన్ని తీసేసే మొక్కలను కూడా మన చుట్టుపక్కల మనం పెంచుకుంటున్నాము. అయితే ఏంటంటే నేనైతే ఎక్కువ వెజిటేబుల్స్ నేను గార్డెన్ పెట్టినప్పటి నుంచి కూడా నేను కూరగాయలు అయితే బయట అసలు కొననండి. మా ఇంట్లో మాకు సరిపోతాయి. ప్రతి ఒక్కటి ఏదో ఒకటి 1/2 kg అయినా మనకు వస్తాయి. 2 మొక్కలు పెంచినా సరే. తర్వాత ఫ్రూట్స్ మొక్కలు. ఇప్పుడే నా గార్డెన్ అయితే టెర్రస్ గార్డెనే మేడం, ఇంప్రూవ్ అవుతుంది. మీలాంటి వాళ్ళందరిని చూసి మేము చాలా ఇంప్రెస్ అవుతూ ఇంకానే ఉత్సాహంతో మరి జ్యోతి మేడం గారు చూడండి ఎంత ఓపికతో ఇంత గార్డెన్ని ఇంత డెవలప్ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ టైం వచ్చా మేడం గారింటికి. నాకైతే ఈ పచ్చదనంలో ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ మేడం.
పేరు రవికిరణ్ అండి. నేను కూరగాయలు, ఆకుకూరలను, పళ్ళు, కొన్ని రకాల పళ్ళు కూడా పెడుతున్నాను మేడం. ఎక్కువగా నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ బాగా పండిస్తాను మేడం నేను.